హాయ్ ఫ్రెండ్స్. హలో. ఎలా ఉన్నారంతా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. సో, చాలా రోజుల నుంచి నేను ఏ వీడియోస్ పెట్టట్లేదు. ఎందుకంటే నాకు టైం దొరకట్లేదు. సో, పెట్టలేదు నేను ఇన్ని రోజుల నుంచి. కానీ యాక్చువల్గా ఏంటంటే నేను 3 మంత్స్ బ్యాక్ అమెరికా వెళ్ళాను. సో, ఇంకా అమెరికాలోనే ఉన్నాను. సో, నాకు టైం దొరకట్లేదు వీడియోస్ పెట్టడానికి. సో, కొన్ని వీడియోస్ తీసి పెట్టాను. నేను పెడదాం అనుకుంటున్నాను. ఇదైతే చాలా బాగుంది. ఏంటంటే యాక్చువల్గా నేనుంటుంది ఇప్పుడు టెన్నెసీ. అంటే మా పాప వాళ్ళ ఇంటికాడ టెన్నెసీలో ఉంటున్నాం మేము. మెల్ఫిస్బోరో, నాష్విల్లీ, అంటే టెన్నెసీ స్టేట్లో. సో, ఇక్కడ ఏంటంటే మీరు ఈ క్రాకర్స్ చూస్తున్నారా? ఎలా వీళ్ళు ఆకాశంలో ఈ క్రాకర్స్ బర్న్ చేస్తున్నారు. వీళ్ళకి ఇది ఇండిపెండెన్స్ డే. ఏంటంటే అమెరికన్స్కి ఇండిపెండెన్స్ డే. బ్రిటిష్ నుంచి అమెరికన్స్కి ఇండిపెండెన్స్ డే వచ్చింది. ఎప్పుడంటే ఇది జూలై 4th. ఇది నైట్ ఇలా వీళ్ళు సెలబ్రేట్ చేసుకుంటున్నారనమాట. సో, అంటే నాకు కరెక్ట్ ఇయర్స్ తెలియదు ఎన్ని ఇయర్స్ బ్యాక్ వచ్చిందనేది. ఇక్కడ వీళ్ళు చెప్పడం ఏంటంటే 1700+ ఇయర్స్, అంటే కరెక్ట్ నెంబర్ తెలియదు కాబట్టి అలా చెప్పాను. సో, అన్ని ఇయర్స్ బ్యాక్ వచ్చిందనమాట. సో, వీళ్ళేంటంటే ప్రతి ఇయర్ జూలై 4th రోజు ఇలా సెలబ్రేట్ చేసుకుంటారు. సో, చాలా బాగా ఇదేంటంటే వాళ్ళ గవర్నమెంటే చేస్తుందంట ఇలా. యాక్చువల్గా ఇది టెన్నెసీ స్టేట్లో అక్కడ వాళ్ళు ఉంటున్న ప్లేస్ దగ్గర చేస్తున్నారు. ఇలా చేస్తున్నారు. అంటే మీకు వీడియోలో చూస్తుంటే చాలా చిన్నగా అనిపిస్తుంది. బట్ ఇక్కడి నుంచి చూస్తే చాలా అసలెంత బాగా అనిపిస్తుంది అంటే చాలా ఏదో అది దగ్గరికి మన దగ్గరకు వచ్చినట్లుగా ఎట్లా అనిపిస్తుంది చూడండి. ఆ క్రాకర్స్ ఆ పువ్వులుగా చాలా బాగా అనిపిస్తుంది. నాష్విల్లీ డౌన్ టౌన్లో అయితే ఇంకా బాగా చేస్తారంట. కానీ మా దగ్గర మా పాప ఉంది కాబట్టి ఆ సౌండ్స్కి తను భయపడుతుందని మేము వెళ్ళలేకపోయాము. సో, ఇంతవరకైతే దీన్ని చూసి నేను చాలా ఎక్సైట్ అయిపోయాను. సో, మీకు కూడా షేర్ చేద్దామన్న ఉద్దేశంతో నేను ఈ వీడియో తీశాను. నాకైతే చాలా బాగా అనిపించిందండి. ఇంకా చాలా వీడియోస్ పెడతాను నేను. కొన్ని రోజుల నుంచి పెట్టలేకపోయాను. బట్ ఇక నుంచి టైం దొరికినప్పుడల్లా ఏదో ఒక వీడియో తీసి పెడతాను. సో ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే చూడండి. చాలా బాగుంది. చిన్న అంటే మీకు తెలిసి ఉండొచ్చు. బట్ నాకేదో అంటే బాగా అనిపించినాయి, మీతో షేర్ చేసుకుందామన్న ఉద్దేశంతో నేను ఈ వీడియో మీకు షేర్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. బాయ్.